తిరుపతి నగరంలో గత రాత్రి జరిగినటువంటి డబుల్ మర్డర్ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు సంబంధించి అనేక అనుమాన కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మనం సంఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాం. ప్రధానంగా లక్ష్మీపురం సర్కిల్కి కోతవేటు దూరంలో ఉన్నటువంటి పద్మావతి కళ్యాణ మండపాల్లో ఈ యొక్క డబుల్ మర్డర్ సంఘటన అన్నది కూడా గత రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మీకు పూర్తిగా కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రధానంగా మనం చూస్తున్నట్టు ఈ కళ్యాణ మండపంలో గత రాత్రి వివాహానికి హాజరయ్యాడు సునీల్ అనేటువంటి వ్యక్తి. అసలు సునీల్ అనేటువంటి వ్యక్తి మునిరత్నం అదే రకంగా మణికంఠ మీద ఎందుకు కత్తులతో దాడి చేశారు, ఏం జరిగిందన్న కోణంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, మునిరత్నం అనేటువంటి అతను గతంలో తిరుమలలో సంపూర్ణమ్మ అనే ఆమెకి ఒక కూతురు ఉంది. ఆ కూతురిని ఆ సునీల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి ఇచ్చి వివాహం చేసిన దాంతో పెద్దగా మునిరత్నం ఉన్నాడనేసి కూడా ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలోనే సునీల్ కొంతకాలంగా ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి ఆ మహిళను వదిలేసి సపరేట్గా ఉంటున్నాడనేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రాత్రి సునీల్ ఒక వివాహానికి ఈ కళ్యాణ మండపానికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఆ సునీల్ పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లి సంపూర్ణమ్మ ఈ పెద్దగా ఉన్నటువంటి మునిరత్నానికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో, ఎందుకు తను మా అమ్మాయిని వదిలేశాడో ఒకసారి మీరు మాట్లాడాలంటూ కూడా ఆమె తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మునిరత్నంతో పాటు మునిరత్నం తన స్నేహితుడైనటువంటి మణికంఠకు ఫోన్ చేసి కూడా ఇక్కడ దాకా వెళ్ళేసొద్దాం రా అంటూ కూడా తనను కూడా తీసుకురావడం జరిగింది. సరిగ్గా వాళ్ళిద్దరూ లోపలికి వచ్చిన తర్వాత సునీల్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ ప్రాంతంలో ఎవరైతే మునిరత్నం సునీల్తో మాట్లాడడం జరిగింది. ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని వదిలేసావు, ఏం జరిగిందంటూ కూడా మాట్లాడేటువంటి క్రమంలో మాట పెరిగి కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా దారితీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మా తమ్ముడు అదే రకంగా మరొక మహిళ మొత్తం మరో ముగ్గురికి కూడా సమాచారం ఇచ్చి మీరు కత్తులు తీసుకోరండి అంటూ కూడా చెప్పినట్టుగా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వచ్చినటువంటి తర్వాత మనం చూడొచ్చు, ఏదైతే ఆ విజువల్స్లో కూడా ఒక బ్యాగులో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఒక్కసారిగా మునిరత్నం మీద దాడి చేశాడు. ఆ వెంటనే మునిరత్నం స్పాట్లోనే అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే మనం చూస్తున్నామో విజువల్స్, ఆ యొక్క మండపం పక్కనే అక్కడే మునిరత్నం కుప్పకూలి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి మణికంఠ మీద కూడా కత్తితో దాడి చేసినటువంటి సునీల్ తర్వాత ఎవరైతే ఆ మణికంఠ కూడా సునీల్ చేతిలో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అతనికి కూడా కత్తిపోట్లు పడినట్టుగా కూడా బాగా తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, రోడ్ అంతా కూడా ఒక రక్తపు మరకలతోటి నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే మణికంఠ మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలన్నటువంటి భావంతో అక్కడి నుంచి కూడా ఆ కారుతున్నటువంటి రక్తపు గాయాలతోటి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో రక్తస్రావం జరిగిందో, మణికంఠ అనేటువంటి వ్యక్తికి ఏ స్థాయిలో కత్తిపోట్లు ఏర్పడ్డాయో ఇక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు చూస్తే మనకు అర్థమవుతుంది. తీవ్ర కత్తిపోట్లు కూడా మణికంఠకు తగిలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన బయట వెళ్ళేందుకు కూడా ప్రయత్నించాడు. ఒక్కసారిగా లోపల నుంచి కూడా పరుగులు తీస్తూ బయట వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూడొచ్చు. అతను నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ రక్తం ఏ స్థాయిలో కారిందో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో అతనికి కత్తిపోట్లు ఏర్పడినటువంటి నేపథ్యం. అతను అక్కడికి వచ్చి కూర్చొని ఆ గోడ సహాయం పట్టుకొని కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడే కుప్పకూలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులంతా కూడా చూసి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చిన తర్వాత మణికంఠని హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మణికంఠని హాస్పిటల్ తరలించినటువంటి నేపథ్యంలోనే మార్గ మధ్యంలోనే మణికంఠ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ కేసులో అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మునిరత్నం అనేటువంటి వ్యక్తి మృతి అనక ప్రధానంగా అనుకోని సంఘటన వల్ల ఇది కోపతాపాల మధ్య ఏర్పడినటువంటి మర్డరా, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి మర్డరా అన్నటువంటి అనుమానాలు కూడా ప్రధానంగా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే కత్తులు తీసుకురావడం, కత్తులతోటి దాడి చేయడం అనేది పక్కా ప్రీ ప్లాన్ ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక ఆ కేసు సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, అసలు ఏం జరిగిందన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూపేలాగే ప్రయత్నంలో మాత్రం పోలీసులు ఉన్నారని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన అనేది ప్రధానంగా ఎవరైతే ఆ సునీల్ అన్నటువంటి వ్యక్తి కత్తులు తీసుకురామని చెప్పడం, ఆ కత్తులతోటి దాడి చేయడం,
దాడి చేసిన తర్వాత ఆ కత్తులన్నీ కూడా బ్యాగులో పెట్టుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా చూడొచ్చు. చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసు సంబంధించి మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి మర్డరా, లేకపోతే నిజంగానే కోపతాపాల మధ్య జరిగినటువంటి మర్డరా అన్న కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసును దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.